హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 16వ భాగం. సీతారాం టేబుల్ మీదకి ఎక్కి కూర్చొని కాళ్ళు ఊపుతూ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బావా, ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అడిగింది. రామ్ సీత దగ్గరగా వెళ్ళి తనని టేబుల్కి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి మొహంలో మొహం పెట్టి, నాకు నచ్చలేదు నీ సర్ప్రైజ్. అవును, ఉదయం అందుకేనా అంత హడావిడిగా కావాలని నన్ను ముందు పంపించావు అని కోపం నటిస్తూ అడిగాడు. సీతారాం ముక్కు లాగుతూ హహహ, అవును బావా, అందుకే నీకు సర్ప్రైజ్ ఇవ్వటానికి ఇలా చేశాను. ఎనీవే, నేను చేసిన దానికి నాకు ఫలితం లభించింది. నన్ను చూడగానే నీ కళ్ళల్లో షాక్ ప్లస్ సర్ప్రైజ్ రెండూ కనిపించాయి. అది చాలు అని నవ్వుతూ అంది. మరి ఇంత ఉదయాన్నే వచ్చేసావేంటి? యాక్చువల్గా నువ్వు 11 తర్వాత కూడా రావచ్చు కదా అందరితో పాటు. పైగా నీతో పాటు ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు. అంటే మీ కాలేజ్ వాళ్ళేనా అని అడిగాడు. ఉదయాన్నే ఎందుకంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వటానికి. అవును, నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ టీంలోనే డైరెక్ట్గా నన్ను వేస్తారని ఊహించలేదు. ఎనీవే, ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్ విత్ దిస్ వన్ అని నవ్వుతూ అంది. రామ్ సీత ముక్కుని మునిపంటితో లాగుతూ, నాకు కూడా నచ్చింది. బట్ నువ్వు నా కింద వర్క్ చేయటానికి ఇంకా 1 month టైం ఉంది. నీ సర్ప్రైజ్ కూడా నచ్చింది. ఇంటికి వెళ్ళాక ఈ సర్ప్రైజ్కి తగ్గ గిఫ్ట్ కూడా ఇస్తానులే అని సీత వేళ్ళు విరుస్తూ అన్నాడు. అంటే ఏంటి బావా, ఇంటికి వెళ్ళాక నన్ను కొడతావా? అది కూడా బెల్ట్తో వేసుకొని కొడతావా? వాతలు తేలేలా కొడతావా, లేకపోతే గుక్క పెట్టి ఏడ్చేలా కొడతావా అని భయం నటిస్తూ అడిగింది. రామ్ విలన్లా హహహ అని గట్టిగా నవ్వుతూ ఉంటే ఇంతలో క్యాబిన్ డోర్ నాక్ సౌండ్కి సీత కంగారుగా కిందకి దిగితే రామ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే ప్యూన్ ఎండి పిలుస్తున్నారని చెప్పాడు. రామ్ ఓకే అని సీతని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమని చెప్పి వెళ్ళాడు. సీత సరే అని బయటికి వెళ్ళాక రామ్ నవ్వుకుంటూ ఎండి క్యాబిన్కి వెళ్ళగానే కృష్ణ నవ్వుతూ, ఎలా ఉంది నీ న్యూ టీం మెంబర్ అని అడిగాడు. రామ్ నవ్వుతూ బాగుంది సార్ అనగానే, మరి అంత బాగుందా ఏంటి, తనతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు? ఒకవేళ తనే నీ భార్య కాదు కదా అని అనుమానంగా గెస్సింగ్ చేశాడు కృష్ణ. రామ్ షాక్ అయ్యి, మీకెలా తెలుసు సార్ అనగానే, అరే పాగల్, నీ క్యాబిన్లో సీసీటీవీ ఉందన్న విషయం మర్చిపోయి ఇద్దరు ఓ తెగ ఊపుకుంటూ మరి మాట్లాడుకుంటున్నారు. మరి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మీ ఇద్దరు ఏదో అచ్చుకుబుచ్చుకులు ఆడుతున్నారని డిస్టర్బ్ చేయలేదు, కానీ మీరు మీ మాటల్లో పడిపోయి టైం కూడా మర్చిపోతూ ఉంటే తప్పక పిలిచాను అని కన్ను కొట్టి అన్నాడు కృష్ణ. రామ్ బ్లష్ అవుతూ, ఎస్ సార్, తనే నా వైఫ్ సీతా మహాలక్ష్మి. బట్ నాకు తను ఇక్కడ జాయిన్ అవుతున్నట్టు, నా కిందే టీం మెంబర్గా యాడ్ అవుతున్నట్టు తెలియదు. తను నాకు సర్ప్రైజ్ ఇవ్వటానికి ఇలా చేసింది అని అన్నాడు. వావ్, నీ వైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నిన్ను సర్ప్రైజ్ చేయటానికి ఇంత ప్లాన్ చేసింది అంటే నాకెందుకో కావాలని ఇక్కడ జాబ్ కొట్టి ఉంటుందని అనిపిస్తుంది. బై మిస్టేక్ సీత నీ టీంలో పడింది. సరే, అయిపోయిందేదో అయిపోయింది కదా అని చెబుదామనుకునే లోపు మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపించేసరికి నీ భార్యనేమోనని గెస్ చేస్తే నిజమని తేలింది. ఏదేమైనా మీ ఇద్దరు ఒకే చోట ఉండాలని ఆ దేవుడు శాసిస్తే నేను ఆచరించి నీ టీంలో వేసేశాను. పండగ చేసుకో. అలాగని వర్క్ డిలే చేస్తే తెలుసుగా నా గురించి అని నవ్వుతూ అన్నాడు కృష్ణ. హహహ, సార్ నా గురించి తెలుసు కదా, నేను వర్క్లో ఎంత సిన్సియర్ అనేది. సో మీరు వర్క్ గురించి ఎక్కువ టెన్షన్ పడకండి.
ఇన్ టైంలో అంతా కంప్లీట్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్ సీతని నా టీంలో వేసినందుకు. బయట వేరే వాళ్ళ టీంలో అయితే తను కొంచెం ఇబ్బంది పడేది అని అన్నాడు. ఇట్స్ ఓకే, కానీ ఎప్పుడు నీ భార్యని అందరికీ పరిచయం చేస్తావు అని అడిగాడు. ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీ రోజు పరిచయం చేద్దామని అనుకుంటున్నాను సార్. అలా చేసి సీతకి కూడా సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అని అన్నాడు. రామ్, ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు నీ వర్క్ చేసుకో. అలాగే మరొక నెల రోజుల్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఎలానో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక రెస్ట్ అనేది ఉండదు కదా అని నవ్వుతూ అన్నాడు కృష్ణ. ఓకే సార్ అని చెప్పి రామ్ తన క్యాబిన్కి వెళ్ళిపోయి సీత ఇచ్చిన సర్ప్రైజ్కి సంతోషిస్తూ ఉంటే వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్న సీత దగ్గరికి అప్పుడే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి తన కాలేజ్ ఫ్రెండ్ అయిన అమిత్ హాయ్ సీత అని పలకరించాడు. అమిత్, నువ్వు కూడా ఇక్కడే జాయిన్ అయ్యావా అని ఇబ్బందిగా నవ్వుతూ అడిగింది సీత. హా సీత, నువ్వెక్కడ జాయిన్ అయితే నేను అక్కడే కదా అని అనగానే సీత షార్ప్గా అమిత్ వైపు చూసేసరికి అదే ఈ కంపెనీ ది బెస్ట్ కదా, అందుకే ఇక్కడ జాబ్ సంపాదించాను. బై ది వే, నేను కూడా మీ టీంనే. ఇప్పుడే మేనేజర్ సార్ చెప్పారు ప్రెజెంట్ అభి సార్ బిజీగా ఉన్నారంట, అందుకని తర్వాత పరిచయం చేస్తాను అన్నారు. నా టీం నెంబర్ వెయిటింగ్ హాల్లో ఉన్నారు అని చెప్తే ఎవరా అని వస్తే నువ్వు కనిపించావు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అండ్ ఆల్సో హ్యాపీ. నా ఫ్రెండ్ మళ్ళీ తిరిగి సేమ్ టీం మెంబర్గా వచ్చింది. ఇప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళతో అయితే మాట్లాడటానికి కూడా ఇబ్బంది ఉండేది. మనిద్దరికి ముందే పరిచయం ఉంది కాబట్టి ఫ్రీగా కూడా ఉండొచ్చు అని పళ్ళన్ని బయట పెట్టి అన్నాడు అమిత్. సీత షార్ప్గా అమిత్ వైపు చూస్తూ, బట్ నాకిక్కడ అభిరామ్ సార్ బాగా క్లోజ్ అయ్యారు. నాకంత ఇబ్బందిగా లేదు. తెలుసు కదా, నేను ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాను అని, కాబట్టి నాకు ఎక్కడున్నా పెద్ద ఇబ్బంది అనిపించదు అని మాట్లాడుతూ ఉండగానే ప్యూన్ వచ్చి ఇద్దరిని అభిరామ్ పిలుస్తున్నాడని చెప్పగానే సీత ఎగ్జైట్మెంట్తో పైకి లేస్తే అజిత్ టెన్షన్గా ప్యూన్తో వెళ్ళాడు. ఇద్దరు లోపలికి వచ్చేసరికి రామ్ సీరియస్గా మొహం పెట్టి కమ్ అని ఇద్దరికి సీట్ ఆఫర్ చేసి కూర్చోండి అని చెప్పి, మీ ఇద్దరు నా కిందే వర్క్ చేయాలి కాబట్టి నా గురించి మీకు తెలియాలి. నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్. ఇన్ టైంలో నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకపోతే పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ ఎక్కువ టైం వర్క్ చేయటం, నేనిచ్చిన వర్క్ అయిపోయేంత వరకు ఆఫీస్లోనే ఉండటం, అలా అన్నమాట. కాబట్టి మీ ట్రైనింగ్ పీరియడ్లో చాలా శ్రద్ధగా మీ ట్రైనింగ్ నేర్చుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా దగ్గర వర్క్ చేయండి. కాదని ఎక్స్ట్రాలు చేశారంటే కత్తిరించటం నాకు పెద్ద పని కాదు అని ఇండైరెక్ట్గా సీతకి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్లా అన్నాడు. సీత కోపంగా టేబుల్ కింద నుంచి రామ్ కాల్ మీద తన హీల్తో గట్టిగా కొట్టి ఉరిమి చూడగానే రామ్ మనసులో అబ్బా అనుకుంటూ, దీనితో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఇలా అయితే రోజు నన్ను ఆడుకుంటూనే ఉంటుంది అనుకుంటూ సీత వైపు కోపంగా చూసి వెంటనే అజిత్ వైపు చూస్తూ, మీ ఇద్దరు ఒకే కాలేజ్నా అని అడిగాడు. హా, కాలేజ్ మాత్రమే కాదు సార్, మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా. చెప్పవేం సీత, నువ్వు ఒకసారి నాకు ప్రపోజ్ చేశావు కదా అని అన్నాడు. అజిత్ ఆ మాట అనగానే రామ్ ఒక్కసారిగా ఏంటి అని గట్టిగా అరుస్తూ సీత వైపు చూసేసరికి సీత కళ్ళు తేలేసి అజిత్ వైపు చూసి, ఏం మాట్లాడుతున్నావు అజిత్ అని అరిచింది. హా సీత, నేను నిజమే కదా చెప్పింది. ఏం నువ్వు నాకు కాలేజ్ టైంలో ప్రపోజ్ చేయలేదా? నిజం చెప్పు. నీకు తిరిగి ఐ లవ్ యూ నేను నీకు తిరిగి ఐ లవ్ యూ చెప్పలేదా అని నవ్వుతూ అడిగాడు. సీత భయంగా గుటకలు మింగుతూ
రామ్ వైపు చూసేసరికి అప్పటికే రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయి నిప్పులు కురిపిస్తూ ఉంటే ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకుంటూ అది కాదు బా అని బావా అని పిలిచేలోపు రామ్ కోపంగా ఇద్దరి వైపు చూస్తూ మీ పర్సనల్ విషయాలు ఆఫీస్లో మాట్లాడకండి, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అని గట్టిగా అరిచాడు. మనం నీతు దగ్గర చూద్దాం పదండి. నీతు ఎప్పుడైతే సీతారాం క్యాబిన్లోకి వెళ్ళి మేనేజర్ వెళ్ళిపోయినా కూడా చాలాసేపు ఉందో అప్పుడే డౌట్ స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో ఉంది, పైగా బావ మరదళ్ళు, అసలు ఇద్దరి మధ్య ఏముందో కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ సీత బయటికి వచ్చే టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటే సీత బయటికి రావటం, డైరెక్ట్గా వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోవటంతో అక్కడి నుంచి సీత కోసం వెళ్తే బాగుంటుందని లంచ్ అవర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది కాస్త ఈసారి అజిత్తో కలిసి సీత రామ్ క్యాబిన్లోకి వెళ్ళటం చూసి ఇదేంటి అభి క్యాబిన్లోకి వస్తూ పోతూ ఉంది అనుకుంటూ చూస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.